ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 6 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పీఎస్ కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. అడ్డుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. 6 గంటలుగా హరీష్ రావును సిట్ బృందం విచారిస్తుంది. ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇటు శ్రవణ్ రావుతో పాటు ఆ తర్వాత ప్రభాకర్ రావు అలాగే హరీష్ రావుకు సంబంధించినటువంటి సంభాషణల నేపథ్యంలోనే ఈ మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ మొత్తం ఈ అంశాల చుట్టే ఈ యొక్క విచారణ అంతా కూడా కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇటు గతంలో శ్రవణ్ రావును విచారించినటువంటి సందర్భంలో ఆయన కొన్ని వివరాలను ఇటు సిట్ ముందు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఆయనకు సంబంధించినటువంటి డేటాను విశ్లేషించినటువంటి సందర్భంలో అందులో ఎక్కువగా హరీష్ రావు ఆ తర్వాత ప్రభాకర్ రావుతో వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్టుగా సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి అందుకు అనుగుణంగానే శ్రవణ్ రావుతో అన్నిసార్లు వాట్సాప్ కాల్స్ మాట్లాడడానికి గల కారణాలేంటి, ఏ అంశాలు అతనితో చర్చించారు అన్న అంశాల గురించి ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా 2023 ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు తన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కూడా ఆయన కార్యాలయం నుంచి కొనసాగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక అభ్యర్థికి సంబంధించినటువంటి ఎంపిక, వారు గెలుస్తారా లేదనేటటువంటి సర్వేలు చేయడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో ఎవరైనా బలమైనటువంటి వ్యక్తులుంటే వారి మీద నిఘా పెట్టేందుకు వీలుగా శ్రవణ్ రావు కార్యాలయం నుంచి మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా కొనసాగిందంటూ సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి సో అందుకు అనుగుణంగానే శ్రవణ్ రావుతో హరీష్ రావుకు సంబంధించినటువంటి సంభాషణలు గుర్తించారు. సో సంభాషణలు ఏ విధంగా జరిగాయి, ఎందుకు జరిగాయనేటటువంటి అంశాల గురించి ఎక్కువగా ఇప్పుడు హరీష్ రావును ఈ సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భం. అయితే 6 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి నేపథ్యంలో విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ బీఆర్ఎస్ నేతలు ఆందోళనను ఉధృతం చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కనిపించింది. అయితే ప్రస్తుతం ఈ సమయానికి మాత్రం బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడం, మరోవైపు ఇంకా విచారణ ముగియకపోవడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 6 గంటలు విచారణ కొనసాగుతుంది. ఇంకెప్పుడు విచారణ ముగిస్తారంటూ కూడా వారంతా పోలీసులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు వీరంతా చొచ్చుకుని రావడంతో అప్పటికే అలర్ట్ అయినటువంటి పోలీసులు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేయగా వారు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. వైపు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం పెద్ద ఎత్తున కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మోహరించున్నారు. అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఏబిఎన్ స్క్రీన్ మీద మనం చూడవచ్చు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పితే, ఆందోళన ఉధృతమైతే మాత్రం వారందరినీ ఇక్కడ నుంచి తరలించేందుకు వీలుగా ప్రత్యేకంగా వాహనాలను సైతం పోలీసులు సిద్ధం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక ఏసీపీలు ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు కూడా ప్రజెంట్ ఈ భద్రతా విధుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక సమయం గడుస్తోంది కాబట్టి ఈ బీఆర్ఎస్ నేతలు ఆందోళన కూడా ఇంకా ఎక్కువ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి వారందరినీ కూడా దూరంగా పంపించి వేస్తూ ఉన్నారు. కార్యకర్తల్ని, పార్టీ నేతలను ఎవరిని కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉంచనీయడం లేదు. వారందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా హుకుం జారీ చేస్తున్నటువంటి సందర్భం. దీంతో పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. తాము పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడం లేదు, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో దూరంగా ఉంటున్నాం కదా, తమను ఎందుకు ఇక్కడి నుంచి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వాగ్వాదానికి దిగేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇంకా పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మాత్రం గత 6 గంటలుగా హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఒకవైపు సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతుంటే మరోవైపు మాత్రం బయట బీఆర్ఎస్ నేతల ఆందోళన మాత్రం అధికమవుతుంది. ఇక బీఆర్ఎస్ నేతలు ఎర్రోల శ్రీనివాస్ లాంటి వారు మాత్రం ఉదయం నుంచి కూడా ఇటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దనే ఉంటూ ఉన్నారు. మరోవైపు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. సో ఇద్దరు లీగల్ బృందం, హరీష్ రావుకు సంబంధించినటువంటి ఇద్దరు లీగల్ బృందం ప్రజెంట్ లోపలికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వారిని మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే ఉదయం నుంచి కూడా హరీష్ రావు ఇటు సిట్ కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే తమను అనుమతించాలంటూ కూడా అప్పుడే
లీగల్ బృందం కోరినటువంటి నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. తాజాగా కొద్దిసేపు క్రితమే పంపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా విచారణ మరికొంత ఆలస్యమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 7 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇప్పటికీ 6 గంటలు గడిచిపోయింది. ఇంకా మరో 2 గంటల పాటు కూడా హరీష్ రావును విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావును సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.